ఇక నెక్స్ట్ ప్రోమోలో నిహార్కి చేసిన కుట్ర వల్ల అవని అక్షయాన్ని తీసుకొని తన లగేజ్ తో సహా బయటకు వచ్చి శేఖర్ వైపు చూస్తూ ఉంటుంది. శేఖర్ మాత్రం చాలా కఠినంగా ప్రవర్తిస్తూ కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా చాలా కోపంగా ఉంటాడు. అందులో కిట్టు, మీరు ఇంకా ఎంత సింపతి ఫేస్ పెట్టినా ప్రయోజనం లేదు, బయలుదేరండి బయలుదేరండి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక నిహారిక్ కూడా ఇక ఈ నాటితో ఈ ఇంట్లో అవని చాప్టర్ క్లోజ్ అయినట్టే అని అంటూ ఉంటుంది. తల్లి కూతుర్లు ఇంతకాలం మమ్మల్ని సాధించుకు తిన్నది వేధించుకు తిన్నది చాలు, ఇంకా బయలుదేరండి తల్లి అని వసంత కూడా అంటూ ఉంటుంది. ఏదో ఒక వంకతో తిరిగి వచ్చావు, ఇప్పుడు తిరిగి రాలేనంత పెద్ద తప్పుతో బయటికి వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ నా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు, గుర్తుంచుకో, పోండి బయటికి అని వేదవతి వేలు చూపిస్తూ మరి అవనిని అక్షని వెళ్ళమని అరుస్తూ ఉంటుంది. పెద్దరాజు ప్రసాదరావు చూస్తూ బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉంటారే తప్ప కనీసం వేదవతికి అడ్డు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అవని శేఖర్ తనని వెనక్కి పిలుస్తాడేమో అన్నంత ఆశగా శేఖర్ వైపు మోహం చూస్తూ చాలా బాధపడుతూ అక్షయాన్ని తీసుకుని తన లగేజ్ తో సహా బయటికి వెళ్తూ ఉంటుంది. శేఖర్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ అవనిని కనీసం తన ప్రేమ గుర్తుకు వచ్చి వెనక్కి పిలవలేనంత కఠినంగా ప్రవర్తిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది? నిహారిక చేసిన కుట్రని అవని సుజాత ఇద్దరు బయటపెట్టి శేఖర్ కళ్ళు తెరిపిస్తారా, వేదవతి మనసులో ఉన్న అనుమానాన్ని తొలగిస్తారా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.